అందరికీ నమస్కారం. ఈసారి మన తూర్పుగోదావరి జిల్లాలో దీపావళి అత్యంత భద్రతగా సేఫ్టీ ప్రమాణాల ప్రకారం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేయాలనే ఉద్దేశంతో మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, హోల్సేల్ పాయింట్స్, స్టాక్ పాయింట్లపై నిరంతరం నిఘా ఉంచడం జరిగింది. అలానే కంటిన్యూస్గా ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది గత 15 రోజుల నుంచి. అందులో భాగంగానే ఈరోజు ఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు చాగల్లు గ్రామ పంచాయతీ అవుట్స్కట్స్లో మట్టా శివనారాయణ గారి పొలంలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా దీపావళి బాణసంచాన్ని తీసుకొచ్చి ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా, భద్రతా ప్రమాణాలు, పర్మిషన్స్, లైసెన్సులు లేకుండా అక్రమంగా దీపావళి బాణసంచాన్ని తీసుకొచ్చి మందుగుండు సామాగ్రి తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారంతో పోలీస్ సిబ్బంది, ఎస్బీ సిబ్బంది జాయింట్ రైడ్ చేయడం జరిగింది. ఇందులో సూర్యకారం, పొటాషియం నైట్రేట్ అంటారు, 1150 కేజీలు, గంధకం సల్ఫర్ 525 కేజీలు, బొగ్గు 200 కేజీలు, అలానే ఈ మూడింటిని కలిపిన ఎల్ఐ మిక్స్ 750 కేజీలు, మొత్తం 2525 కిలోగ్రాములు దీపావళి బాణసంచాకి ఉపయోగించేటువంటి ముడి సామాగ్రిని సీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే టాటా దోస్త్ వెహికల్, అశోక్ లైలాండ్ ఈ 2 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు డ్రైవర్స్ కూడా ఇక్కడి నుంచి ముడి సామాగ్రిని వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. ఇందులో ప్రాథమికంగా ప్రధాన తయారీదారులు పండూరి అన్నవరం, తాడేపల్లిగూడెంకి సంబంధించిన వ్యక్తి, ఆత్కూరి వేణుగోపాలకృష్ణ, చాగల్లు లిమిట్స్, వీళ్ళందరూ కూడా ప్రధాన ముద్దాయిలు. అలానే మట్టా శివనారాయణ గారికి సంబంధించిన పొలం ఇది. దొనక మురళి వనగొట్ల గ్రామానికి సంబంధించిన మేస్త్రి 9 మందిని ఒంగోలు, గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి కూలీ నిమిత్తం తీసుకురావడం జరిగింది. వీరిలో 7 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. వీరందరినీ కూడా వారి స్వగ్రామాలకు తరలించడం జరుగుతుంటుంది. ఈ ప్రధాన తయారీదారుల మీద, అలానే ఈ పొలానికి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా, లైసెన్స్ లేకుండా, ప్రాణాలకు ముప్పు వాటిల్లేలాగా ఈ బాణసంచా తయారు చేస్తున్నారు కనుక వారి మీద సెక్షన్ 288 BNS, సెక్షన్ 9B ఎక్స్ప్లోజివ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే సీజ్ చేశామో వీటికి సంబంధించిన ముడి పదార్థాల వాల్యూ సుమారు 1,00,000 వరకు ఉంటుంది. అలానే ఈ మిక్చర్ అంటే ఈ 3 పదార్థాలని పొటాషియం నైట్రేట్, సల్ఫరు, కోల్ని కలిపిన మిక్చర్ 750 కేజీలు ఉంది. దీన్ని ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఇప్పుడే డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ సీజ్ చేసిన ఈ ముడి పదార్థాలని ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో అక్కడ సేఫ్ కస్టడీ నిమిత్తం కూడా అక్కడ తరలిస్తాం. విస్ఫోటనం ఇంకెళ్ళదు, ఇంకెళ్తున్నది నిప్పులు పైన పడుతుంది చూడండి. నేను చెప్తున్నా కొబ్బరి చెట్లు అయింది అనుకుంటానే. ఇంకా పచ్చిదే కదా, ఆరిపోతలేదు. బెదిరిపోతారు. అయిపోయిందా? వెనక్కి వెళ్ళిపోయింది. బందరం ఉంటుంది అలా పరిస్థితి వల్ల స్లో కాల్తున్నది. ఇంకొద్దిగా ఉంటుంది ఎదరా. అయిపోయింది సార్. ఓకే సార్, మన వాటర్ కూడా ఇస్తున్నాం. అయిపోయింది మొత్తం అంతా లైన్లోనే ఉందండి. అయిపోయింది సార్, అయిపోయింది. ఆపే पानी बोट लगा रहे అదే మోట్లయితే ఇంకొచ్చేద్ది.